H1B వీసా రుసుము $1,00,000 పెంచే విధంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయంతో ప్రముఖ కంపెనీలు హై అలర్ట్ అయ్యాయి. H1B వీసా రుసుము $1,00,000 పెంచడంతో 24 అవర్స్లో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఎవరైతే H1B వీసా కలిగి ఉండి ఆయా దేశాలకు వెళ్లారో వాళ్ళంతా తిరిగి అమెరికాకు రావాలని తమ ఉద్యోగులకు మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు డెడ్ లైన్ విధించాయి. 24 అవర్స్ లోపు వాళ్ళ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలంటూ పిలుస్తున్నాయి. H1B వీసాదారులందరూ 14 రోజుల పాటు అమెరికాను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రేపు రాత్రి 12 గంటల తర్వాత నుంచి అమలు కాబోతోంది. అయితే అమెరికాను ఎవరు విడిచి వెళ్ళొద్దు, దాదాపుగా 14 రోజుల పాటు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి వచ్చినటువంటి 14 డేస్ వరకు ఎవరు అమెరికాను విడిచి వెళ్ళొద్దు అంటూ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి ఆ కంపెనీలు. ట్రావెలింగ్లు ఎక్కడికక్కడ రద్దు చేసుకోవాలంటూ సూచిస్తున్నాయి కంపెనీలు. ట్రంప్ నిర్ణయం రేపు రాత్రి 12 గంటల నుంచి అమలు కాబోతోంది. నూతన నిబంధనలు అమల్లోకి వస్తే H1B వీసాకు $1,00,000 చెల్లింపు ఉంటుంది. H1B వీసా ఉన్నప్పటికీ వేరే దేశాల్లో ఉన్న ఉద్యోగులను తిరిగి అమెరికాకు రాకుండా అడ్డుకుంటారేమోనటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే H1B వీసా అనేది ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకి ఈ రూల్స్ వర్తిస్తాయా, లేదంటే ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తాయా? ఎందుకంటే H1B వీసా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అంటే వేరే వేరే దేశాలకు వాళ్ళ వ్యక్తిగత పనులు కావచ్చు, మరో రకమైనటువంటి పనులు కావచ్చు, ఆ రకంగా వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు సహజంగా. కానీ ఇప్పుడు ఎవరైతే అమెరికా దాటి బయటకు వెళ్ళారో అంటే రేపు రాత్రి 12 గంటల నుంచి ట్రంప్ నిర్ణయం అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఎల్లుండి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపు గడిస్తే ఎల్లుండి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ H1B వీసా ఉన్నటువంటి హోల్డర్స్ కూడా మళ్ళీ వాళ్ళు $1,00,000 చెల్లించాలా, లేదు కొత్త వాళ్ళు మాత్రమే H1B వీసా పొందే వాళ్ళు మాత్రమే కొత్తగా $1,00,000 చెల్లించాలా? ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా దీనిపైన పూర్తిగా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే H1B వీసా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న ఉద్యోగుల్ని అమెరికా అలౌ చేస్తుందా చెయ్యదా, ట్రంప్ నిర్ణయం వాళ్ళకు కూడా వర్తిస్తుందా వర్తించదనే అనుమానాలు, భయాందోళనలు కలుగుతున్నాయి. అమెరికాకు తిరిగి రాకుండా అడ్డుకుంటారేమో అన్నటువంటి ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ఆ నిర్ణయం అమల్లోకి రాకముందే అంటే 24 అవర్స్ లోపే అంటే ట్రంప్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఇంప్లిమెంటేషన్ కాకముందే ఆ గడువులోగానే మీరు ఎక్కడ ఉన్నా సరే అమెరికాకు తిరిగి వచ్చేయండి అంటూ కంపెనీలు అప్రమత్తం చేస్తున్నాయి. మెటా, మైక్రోసాఫ్ట్ బాటలోనే మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఆయా ఉద్యోగస్తులను పిలుస్తున్నాయి. అయితే H1B వీసా విషయంలో పూర్తి క్లారిటీ లేకపోవడంతో చాలా వరకు అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు H1B వీసా కలిగి ఉండి ఏదైనా పని నిమిత్తం, అది వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, మరో రకంగా కావచ్చు, రకరకాల దేశాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత కనుక అమెరికాకు వెళ్తే వాళ్ళకు కూడా $1,00,000 రూల్ అనేది ఉంటుందా, లేదు పాత వాళ్లే కాబట్టి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇస్తారా, అసలు అమెరికాకి మళ్ళీ రాకుండా అడ్డుకుంటారా, అమెరికా నుంచి వేరే దేశం వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడంలో భాగంగా అంటే శాశ్వతంగా ఇక అమెరికాకి ఎంటర్ కాకుండా చూసేటువంటి ఒక నిర్ణయం అమలు చేస్తున్నారా ట్రంప్ అనేటువంటి ఒక భయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో కంపెనీలకు పెను భారం పడబోతోంది. H1B వీసాల్లో 71% ఇప్పుడైతే ఇండియన్సే ఉన్నాయి. అంటే H1B వీసాలు ఎన్నైతే ఉంటాయో, ఒక 100 H1B వీసాలు ఉంటే దాంట్లో దాదాపుగా 70 వీసాలు మన భారతీయులే ఉన్నాయి. అంటే భారతదేశ పౌరులు అమెరికాను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మన మేధస్సు మొత్తం అమెరికాలో పెడుతున్నారు ఇండియన్స్. సో అమెరికా అంతా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అంటే దానికి కారణం భారతీయ మేధస్సు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే H1B వీసాల్లో 100 H1B వీసాలు ఉంటే దాంట్లో 71% అంటే 70% వీసాలు మన భారతదేశం నుంచే ఉన్నాయి. అంటే మన మేధస్సు అమెరికాకు ఎంత ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్గా ఒక సంచలనటువంటి ప్రకటన చేసినటువంటి సమయంలో ట్రంప్ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం చూద్దాం. H1B వీసాకు సంబంధించి $1,00,000 పెంపు నిర్ణయానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేశారు ట్రంప్. ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. Go ahead, Sean. Mr. President, it seems like... Let's go. Thank you, Mr. President. Thank you, Mr. President. One of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program.
This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here, $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. Mr. President, it seems like Let's go. Thank you, Mr. H-1B వీసా $1,00,000 పేమెంట్ అంటే $1,00,000 చెల్లిస్తే కానీ H-1B వీసా ఇచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. సో ఇది మరి ఇప్పుడు ప్రజెంట్ H-1B వీసా ఉన్న వాళ్లకు వర్తిస్తుందా? ఇప్పుడు విదేశాల్లో H-1B వీసా కలిగి ఉండి వేరే పనుల కోసం, వేరే పనుల నిమిత్తం వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఏదైనా పనుల నిమిత్తం వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అమెరికాకు రావాలంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఇదే $1,00,000 నియమం, ఆ రూల్ వర్తిస్తుందా అన్నటువంటి భయము, ఆందోళన వ్యక్తమవుతోంది. సో అందుకే కంపెనీలు అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాకంటే ముందే 24 అవర్స్లో అంటే రేపు రాత్రి నుంచి ట్రంప్ నిర్ణయం అమలు కాబోతుంది. కాబట్టి ఆలోగానే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడున్నా సరే H-1B వీసా కలిగి ఉన్న వాళ్ళు వెంటనే అమెరికాకు వచ్చేయండి అంటూ కంపెనీలు కూడా వాళ్ళని పిలుస్తున్నాయి. ఎస్, ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శివ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇప్పుడు H-1B వీసాదారుల్లో ఎటువంటి ఆందోళన కలిగిస్తుంది? H-1B వీసా కలిగి ఏదైనా పని నిమిత్తం ఇండియాలో కావచ్చు, మరో దేశంలో కావచ్చు, మరో దేశంలో ఉన్న వాళ్ళలో ఎటువంటి ఒక ఆందోళన, భయం కనిపిస్తున్నాయి? రాజేష్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా కోసం సంవత్సరానికి $1,00,000 ఫీజు అనేది విధించారు. కానీ గతంలో చూసుకుంటే కనుక ఈ ఫీజు విధించక ముందు ఇప్పటి వరకు కొన్ని $1,000కే వీసా ఫీజు అనేది ఉండేది. కొత్త పాలసీతో భారతీయులపై దీనికి సంబంధించి పెద్ద ప్రభావం పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇంకా H-1B వీసాలలో భారత్ చెందిన వారికి ఎక్కువగా 71% మంది భారతీయులు దీనికి ఎక్కువ భారతీయులకు మంజూరు చేశారు. చైనాకు 11.7% H-1B వీసాలు, అలాగే అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ పెద్ద సంఖ్యలో వీసాలు పొందిన కంపెనీలకు కూడా ప్రధానంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రధానంగా ట్రంప్ విధించిన ఈ $1,00,000 సంబంధించిన ఫీజు విధికి సంబంధించి ఈ ట్రంప్ నిర్ణయంతో ప్రముఖ కంపెనీలని కూడా హైలైట్ జారీ చేశాయి. అయితే వారు కూడా ఎలక్ట్ అయ్యారు. H-1B వీసా $1,00,000 పెంచడంతో 24 గంటల్లో అమెరికాకు రావాలంటూ కూడా తమ ఉద్యోగులకు మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఒక డెడ్ లైన్ విధించాయి. H-1B వీసాదారులందరూ రైట్. ఇంకోటి శివ, ప్రతి సంవత్సరం $1,00,000తో ఆ H-1B వీసాను రెన్యువల్ చేసుకోవాలి అని కూడా చెబుతున్నారు. సో అది ఎంత భారం కాబోతుంది? అది కూడా డెఫినెట్ గా ప్రతి సంవత్సరం కూడా దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు $1,000 చేసుకునే ఈ రెన్యువల్ ఫీజు అనేది దీన్ని భారీగా విధించిన నేపథ్యంలో ఏం చేయాలో పాలు పరిస్థితులు అయితే ఈ కంపెనీలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ H-1B వీసాదారులందరూ కూడా 14 రోజుల పాటు అమెరికాను విడిచి వెళ్ళొద్దు అనేది కూడా కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ ట్రావెలింగ్ కూడా ఎక్కడికక్కడ రద్దు చేసుకోవాలని కూడా సూచనలు చేశాయి. ఇక ట్రంప్ నిర్ణయం మేరకు రేపు రాత్రి 12 గంటల నుంచి ఇది అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన నిబంధనలు అమల్లోకి వస్తే కనుక ఈ వీసాకు H-1B వీసాకు $1,00,000 చెల్లించాలి. H-1B వీసా ఉన్నప్పటికీ కూడా వేరే దేశాల్లో ఉన్న ఉద్యోగులను కూడా తిరిగి అమెరికాకు రాకుండా అడ్డుకుంటారేమో అన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగస్తులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాయి కంపెనీలను. ఇక మైక్రోసాఫ్ట్, మెటా సాఫ్ట్ బట్లు, మైక్రోసాఫ్ట్ అలాగే మెటా బాట్లోనే మరికొన్ని ప్రముఖ కంపెనీలు అయితే ఉన్నాయి. అంటే ఈ $1,00,000 ప్రతి సంవత్సరం చెల్లించాలి అంటే చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 90 లక్షల పైన ఎవ్రీ ఇయర్.
శివ రాజేష్. ఎస్ చెప్పండి. అదే అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 90 లక్షలు 95 లక్షల దాకా చెల్లించుకోవాల్సి వస్తుంది H1B వీసా రెన్యువల్ కోసం ఇండియన్ కరెన్సీ ప్రకారం. డెఫినెట్ గా ఇది భారీ వ్యయంతో కూడుకున్నది కాబట్టి ట్రంప్ తీసుకున్న అంతేకాదు గతంలో కూడా తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా కూడా ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి ఒక అడ్డుకట్ట పడాలి అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. సొంత దేశంలో ప్రజలందరూ కూడా అదే అయితే భావిస్తున్నారు. కానీ ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా అందరూ కూడా విశ్లేషకులు కానీ నిపుణులు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల మాత్రం తీవ్ర అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న భారతీయులు ఎక్కువ శాతం అయితే ఈ H1B వీసాలైతే తీసుకున్నారు. అంటే 71%, 100-71% వారు ఉంటే 11% చైనా వాళ్ళు ఎక్కువగా ఇండియన్ కంపెనీస్ ఉన్న ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలో భారతీయులు ఎక్కువ అక్కడ పనిచేస్తున్నారు. భారీగా జీతాలు ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి ప్రతిఫలంగా అమెరికాలో ఉండి డబ్బు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ దేశానికి కూడా పన్ను చెల్లించాలనేది ప్రధానంగా అమెరికా ప్రభుత్వం కావచ్చు. దానిలో భాగంగానే $1,00,000 అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం చెల్లించాలంటే మీరు అన్నట్టుగా 90 లక్షలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. కానీ అంత చెల్లించాలి అంటే కూడా చాలా వ్యయంతో కూడుకున్న పని. కాబట్టి ఏం చేయబోతున్నారు ఉద్యోగస్తులందరూ అనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికే అక్కడున్న భారతీయుల పైన అక్కడున్న స్టూడెంట్స్ పైన కూడా అమెరికా ప్రభుత్వం తరపు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతుంది అనేది కూడా కొంత విదేశాంగ శాఖతో చర్చలు చెప్తున్నారనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ దీని ద్వారా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇటు భారతీయుల పైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాలకు సంబంధించి H1B వీసాల ఫీజు $1,00,000 పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం రేపు రాత్రి 12 గంటల నుంచి అమలు కాబోతోంది. అయితే H1B వీసాకు సంబంధించినటువంటి H1B వీసాకు సంబంధించినటువంటి నిర్ణయం రేపు రాత్రి 12 గంటల నుంచి అమలు కాబోతున్నటువంటి ఈ సమయంలో H1B వీసా గతంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా, లేదా ఇప్పుడు కొత్తగా ఎవరైతే H1B వీసా పొందుతారో ఇక రేపటి నుంచి ఎవరైతే H1B వీసా పొందుతారో వాళ్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందా అనే దానిపైన ఇంకా కొంతైతే కన్ఫ్యూజన్ వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటికే అక్కడ ప్రముఖ కంపెనీలన్నీ కూడా తమ ఉద్యోగస్తుల్ని వెనక్కి పిలుస్తున్నాయి. ఎందుకంటే H1B వీసా కలిగి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటికే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా జనరల్గా తన వ్యక్తిగత పనుల మీదనో లేకపోతే వ్యాపార పనుల నిమిత్తమో మరో రకంగానో వాళ్ళు వేరే దేశాల్లో కనుక ఇప్పుడు ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విషయమే తీసుకుంటే ఇక్కడ చాలా ఎమర్జెన్సీ ఉండొచ్చు, చావు ఉండొచ్చు, బతుకులు ఉండొచ్చు, చావు బతుకుల సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఏదైనా పెళ్లిలో లేకపోతే ఇంకేదైనా పండుగలో శుభకార్యాలో చెడు కార్యాలు ఏవైనా ఉండొచ్చు. అంటే వాళ్ళు సెలవు పెట్టుకొని వస్తారు. సడన్గా ఆకస్మికంగా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని ఆ ట్రంప్ ఈ రకంగా చెప్పేశారంటే ఇప్పుడు ఒకవేళ కనుక అందుకే కంపెనీలకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ట్రంప్ నిర్ణయం అనేది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి మరి తర్వాతనైనా వీళ్ళు H1B వీసా వాళ్ళు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు వస్తే నార్మల్గా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చా, లేదంటే ఇప్పుడు H1B వీసా కొత్తగా అయితే రూల్ తీసుకొచ్చారో $1,00,000 ఇప్పుడు పాత H1B వీసా కలిగి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ $1,00,000 చెల్లించి రావాలా? ఆ కన్ఫ్యూజన్ తోటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీలన్నీ అందరినీ వెనక్కి పిలుస్తున్నారు. ఎక్కడెక్కడైతే వాళ్ళ ఉద్యోగస్తులు వేరే వేరే పనుల నిమిత్తం వెళ్ళి ఉన్నారో ట్రంప్ నిర్ణయం అమలుకు కంటే ముందే మీరు అమెరికాకు వచ్చేయండి అనేది కంపెనీలు పిలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మ్యాన్ పవర్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ కనుక ట్రంప్ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఆల్రెడీ H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ $1,00,000 ఏమైనా పే చేయాల్సి వస్తే వాళ్ళు పే చేయకపోవడంతో అక్కడ ఆ భారం మొత్తం పని భారం వాళ్ళపైన పడుతుంది, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులపైన పడుతుంది. తర్వాత కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించాలంటే చాలా వరకు ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి వెంటనే 24 అవర్స్లోనే మీరు ఎక్కడ ఉన్నా, ఎంత అత్యవసర పని ఉన్నా, ఏమున్నా అన్నీ అప్పటికప్పుడు ఉన్న పలంగా మీరు అమెరికాకు వచ్చేయండి అని ఇక్కడ కంపెనీలు పిలుస్తున్నాయి. సో ఉద్యోగస్తుల్లో H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఆందోళన కలిగిస్తోంది. అసలు దేనికి ఈ రకంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు? అసలు అమెరికాకి అసలు ఎంటర్ కాకుండా చూస్తున్నారా? అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మరింతగా ఇబ్బందులు పెట్టే టోటల్గా అమెరికాకి భారత్కి, అంటే భారత్ కావచ్చు మరో దేశం కావచ్చు, అంటే ఇక్కడ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చే విధంగా వేరే దేశ పౌరులు అసలు అమెరికాలో ఉద్యోగాలు
చేయనీయకుండా చేసేందుకే ఈ రకమైనటువంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నటువంటి ఆందోళనలు భయాలు కనిపిస్తున్నాయి. H1B వీసాల్లో 71% ఇండియన్స్వే ఉన్నాయంటే ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే 100 H1B వీసాలు ఉంటే దాంట్లో 70 ఇండియన్స్వే. అంటే ఆ రకంగా ఎంత భారతీయ మేధస్సు అక్కడ ఎంత ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భారత్ ఒక మ్యాన్ పవర్ అనేది అమెరికా అగ్రపదంలో దూసుకుపోవడానికి చాలా వరకు దోహదపడుతుందని చెప్పొచ్చు. సో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అసలు ఈ నిర్ణయం అనేది అమల్లోకి వచ్చినటువంటి సమయంలో మా పరిస్థితి ఏంటి అంటూ H1B వీసాదారులు కూడా ఆల్రెడీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ కంపెనీలన్నీ కూడా పిలుస్తున్నాయి, వెనక్కి రమ్మని పిలుస్తున్నాయి. సో దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. సో యాక్చువల్గా ఇండియన్స్ ఇతర దేశాలపైన ఆధారపడి ఉండడమే తప్పు అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలపైన ఆధారపడమే అన్నిటికన్నా పెద్ద శత్రువు, మనమంతా కలిసి శత్రువును జయించాలి అంటూ పిలుపునిస్తున్నారు. విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటి నుంచో నేను చెబుతున్నాను అంటూ ప్రధానమంత్రి మోడీ గుర్తు చేస్తున్నారు. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మనం అంతగా విఫలమవుతాము. ఆ మేధస్సు ఏదో మన భారతదేశ అభివృద్ధి కోసం ఉపయోగించాలి. ప్రపంచంలోనే భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలి, అగ్రపదంలో దూసుకెళ్లే విధంగా ఇక్కడ యువత ఎవరైతే మేధస్సు కలిగి ఉన్నారో ఆ మేధస్సు మొత్తం భారతదేశానికి ఉపయోగపడాలనేది మోడీ సూచిస్తున్నారు. ఇతరులతో కలిసి నడుద్దాం కానీ ఆత్మాభిమానంతో బతుకుదామంటూ ఆయన పిలుపునిస్తున్నారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాలపైన వదిలేయమంటూ ప్రధానమంత్రి చెబుతున్నారు. ఇసుక టెక్కీలపైన పిడుగుబాటని చెప్పొచ్చు. భారతీయ టెక్కీలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోలుకోలని దెబ్బతీసినా చెప్పొచ్చు. H1B వీసాల అప్లికేషన్ ఫీజును $1,00,000 పెంచే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన శుక్రవారం రోజు సంతకం చేశారు. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అంటే రేపటి నుంచి అక్కడ ఉద్యోగులు ప్రతి 2 లేదా 3 ఏళ్లకు ఒకసారి H1B వీసాను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి అప్లికేషన్ ఫీజు కింద దాదాపు 88 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 90 లక్షల రూపాయలు, ఇండియన్ కరెన్సీ ప్రకారం 90 లక్షల రూపాయలు చెల్లించక తప్పదు. ప్రస్తుతం అమెరికాలో 50 లక్షల మంది సాఫ్ట్వేర్ ఆధారిత ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక్క 2024లోనే 4 లక్షల మందికి H1B వీసాలు మంజూరయ్యాయి. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం ఉద్యోగుల్లో 38% మంది భారతీయ టెక్కీలే ఉన్నారు. ప్రస్తుతం అమెరికన్ యూనివర్సిటీల్లో 4,30,000 మంది భారతీయ విద్యార్థులు మాస్టర్స్, PhD కోర్సులు చదువుతున్నారు. చదువులు పూర్తి చేసిన 2 లక్షల మంది OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మాస్టర్స్ తర్వాత అనుభవం కోసం ఈ శిక్షణ పొందుతూ ఉంటారు. సో ఈ ప్రోగ్రాంలో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా రెగ్యులర్ జాబ్ దొరికితే H1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజును $1,00,000 పెంచిన నేపథ్యంలో వీరి భవిష్యత్తు కూడా గందరగోళంలో పడింది. వీసా ఫీజు భారమై టెక్కీలంతా ఇండియా తిరిగి వస్తే ఇక్కడ అంతమందికి ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. మరోవైపు ఇండియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలు నెలకు 2 లక్షల పైన వేతనం పొందుతున్న ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. సో దీంతో అక్కడ అమెరికాలో ఉద్యోగాలు కొనసాగించలేక, ఇటు భారత్కు తిరిగి రాలేక, అటు $1,00,000 ఫీజులు చెల్లించలేక చాలా వరకు టెక్కీలు ఆందోళన పడే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఆంక్షలతో ఎన్ఆర్ఐలకు మరిన్ని కష్టాలు తప్పవా? సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పొచ్చు, కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు, లేదంటే పోల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. ట్రంప్ ఆంక్షలతో ఎన్ఆర్ఐలకు ఇప్పుడు వచ్చేటువంటి ఇంకా ఇబ్బందులు కాదు, రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఇబ్బందులు తప్పవా? మీరేమనుకుంటున్నారు? ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ చెప్పండి. సో బిగ్ టీవీ పోల్ కండక్ట్ చేస్తోంది. ట్రంప్ ఆంక్షలతో ఎన్ఆర్ఐలు ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడతారా, ఇంకా భవిష్యత్తులో మరిన్ని కష్టాలు పడతారా? మీరేమనుకుంటున్నారు? ఒకసారి మనం చూద్దాం. ఎస్, ఇక 91% ఎస్ అంటున్నారు. 91% మంది ఎస్ నిజమే, ట్రంప్ ఆంక్షలతో రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఐలు మరింతగా ఇబ్బందులు పడబోతున్నారు అంటూ వాళ్ళ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు. సో అట్లా అంటే ఇప్పటికే H1B వీసాకు సంబంధించినటువంటి భయాలు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలతోటి ఎన్ఆర్ఐలు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. Stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. Mr. President, it seems like... Let's go. Thank you, Mr. President. One of the most abused visa systems in our current immigration system has been the H1B non-immigrant visa program. This is supposed to allow